దేవునికి మహిమ కలుగుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియచేయుచున్నాను. మరొకసారి ఈ రీతిగా ప్రభువుని స్తుతించి ఆరాధించే శ్రేష్టమైన ధన్యత సంఘముగా మనకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభువులకు వందనస్తులు వహించున్నాం. హల్లెలూయా. మనం ధ్యానిస్తున్నటువంటి సంభాషణలో 46వ సంభాషణ, ఇందులో 3వ భాగమును ధ్యానిస్తుంటున్నాము. యేసుక్రీస్తుకు మరియు శిష్యులకు మధ్య జరిగినటువంటి సంభాషణ, రాకడకు యుగ సమాప్తికి సూచనలు వారు అడిగినప్పుడు ప్రభు సెలవిస్తున్నటువంటి ఈ యొక్క సమాధానంలో ఇది 4వ భాగముగా మనం చూస్తున్నాము. రాకడ యుగ సమాప్తి గురించి ఇది 4వ భాగముగా మనం ధ్యానిస్తున్నాము. ఈ 4వ భాగంలో ఇది అనగా 3వ భాగంగా మరలా దీన్ని గుర్తిస్తున్నాము. పోయిన వారము 3వ మాటను మనం ధ్యానించినాము. సిద్ధముగా ఉన్నది మొదటి మాట. 2వ మాట, దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఏమాత్రం గతింపవని మొదటి మాటగా. 2వ మాటగా నోవహు దినములను గురించి ధ్యానించినాము. 3వ మాటగా సిద్ధముగా ఉండుడి అని ధ్యానించినాము. ఇది చివరి మాట. 4వ మాట దేవుని రాజ్యమును గురించినటువంటి మాట. ఇది 4వ మాట. ఈ యొక్క సంభాషణలో ఇది చివరి మాట. అలాగే రాకడకు యుగ సమాప్తికి కూడా సంభాషణలో కూడా ఇది చివరి సందేశం. ఇది దానికంటే ముందు నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఏంటంటే ఫిబ్రవరి నెల 4వ ఆదివారము నేటితో మేము ఈ మందిరంలోనికి అడుగుపెట్టి 3 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవి. 2021 సంవత్సరము ఫిబ్రవరి నెల 28వ తారీఖు చివరి ఆదివారం నాడు ప్రప్రథమంగా ఈ మందిరంలోనికి మేము అడుగుపెట్టాము. ఈ దినము శ్రేష్టమైన దినము. ఈ యొక్క 3 సంవత్సరముల పాటు ప్రభు తన కృప ద్వారా మందిరం కొరకైనటువంటి పరిచర్యలో మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి ప్రభువుకు వందనస్తులు వహించున్నాము. ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో 4 సువార్తల్లో నుండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బోధించబడిన ఉపమానములు, ఆయన ద్వారా జరిగించబడిన అద్భుత స్వస్థత కార్యములు, ఆయన ద్వారా జరిగించబడిన సంభాషణలు, ఈ 3 సిరీస్లుగా దాదాపుగా 95% అబోవ్ కవర్ చేయడం జరిగింది. 4 సువార్తల్లో దాదాపుగా 95% అబోవ్గా కవర్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా దేవుడు ఏదైతే నాకు బయలుపరిచాడో ఏది కూడా దాచిపెట్టుకోకుండా నేను సంపూర్తిగా దేవుని సన్నిధిలో ఆయన నామ మహిమార్థమే వినియోగించబడినాను. అందుకు నేను దేవునికి వందనస్తుడనైతున్నాను. ఈ సందేశము ఇది చివరి సందేశం. అనగా ఈ 4 సువార్తల్లో కూడా ప్రభు ద్వారా ప్రకటించబడిన అన్ని కూడా బోధించబడడం జరిగినది. ఆత్మలకు కావలసినటువంటి వర్తమానము ప్రభు అందించాడు. ఆత్మానుసారముగా ఏ ఆత్మకు ఏ ఆహారమో అవసరమో ప్రభు సన్నిధిలో ప్రభు అనుగ్రహించినదే ప్రకటించడానికి కృప చూపిన విధానమును బట్టి ప్రభువుకు వందనస్తులు వహించున్నాను. హల్లెలూయా. చూడండి, 4వ మాటను, చివరి మాటను, చివరి సందేశము మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అలాగే మార్క్స్ వార్త 13వ అధ్యాయము 29వ వచనం, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. 32వ వచనం, 32వ వచనం, ఆ దినములు గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప
ఏ మనుష్యుడైననో పరలోకమందలి దూతలైననో కుమారుడైననో ఎరుగరు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని రాజ్యం గురించి ప్రకటించబడుతున్నటువంటి మాట ప్రభు సెలవిస్తున్నాడు. అటువల్లే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. సమీపమాయను. ఏంటి సమీపమైందంట? దేవుని రాజ్యం. ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ సంగతులు, సూచనలు ఏవైతే ప్రకటించబడుతున్నాయో, ఏవైతే జరిగించబడుతున్నాయో, ఏవైతే నెరవేర్చబడుతున్నాయో అవన్నిటిని బట్టి మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే నిలిచి ఉన్నాడని తెలుసుకొనుడి. ఆ దినము గురించి, ఆ గడియల గురించి లోకంలో ఎవరైనానో, దేవదూతలైనను, చివరికి కుమారుడైనను కూడా ఎరగరు అంటున్నాడు. మరి ఎరిగిన వారెవరు? ఒకే ఒకడు, తండ్రి అయిన దేవుడు మాత్రమే ఎరుగుతాడు. ఆయనకు మాత్రమే తెలుసు. మరి ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా లూకా సువార్తలో, అటువల్ల మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. సరే, ఇక్కడ ఒక ప్రశ్న. దేవుని రాజ్యము ఏమైనంట? సమీపాయన. మరి అప్పటి వరకు ఎక్కడ ఉంది దేవుని రాజ్యం? ఇవన్నీ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. సమయం దగ్గర పడింది, సమీపమాయనని తెలుసుకున్నాడు. మరి దేవుని రాజ్యము అప్పటి వరకు ఎక్కడుంది? అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? కొత్త నిబంధనలో దేవుని రాజ్యం అని ఎక్కువగా 4 సువార్తల్లో కంటే కూడా మత్తయి, మార్కు, లూకాలోనే 80 కంటే ఎక్కువ సార్లుగా దేవుని రాజ్యం అని రాయబడింది. దేవుని రాజ్యము లేదంటే పరలోక రాజ్యము ఏదైనా కూడా ఒకే మాట. ఈ దేవుని రాజ్యము ఇంత ప్రత్యేకమైనదిగా ఉన్నప్పుడు మరి అంతవరకు దేవుని రాజ్యం అసలు ఎక్కడుంది? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో ఎవరుంటారు? దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకోమంటే ఇప్పటి వరకు మనం ఏ రాజ్యంలో ఉన్నాము? ఇప్పటి వరకు దేవుని రాజ్యం ఎక్కడుంది? ఎక్కడి నుండి వస్తుంటే అది సమీపానికి వచ్చింది. ఇవన్నీ జరిగితే గానీ అది సమీపమాయనని తెలుసుకోండి అంటున్నాడు. మరి ఇవన్నీ జరగకపోతే దేవుని రాజ్యం దూరం అయినట్టుగా, దేవుని రాజ్యం మనకు దూరముగా ఉన్నట్టుగా. అసలు ఇంతకీ దేవుని రాజ్యం ఎక్కడున్నది? చూడండి, ఇదే లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనం. దేవుని రాజ్యం గురించినటువంటి వివరములు ప్రభు తెలియజేస్తున్నాడు. 17వ అధ్యాయము 20-21 వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మరి మన మధ్యలో మళ్ళా సమీపం రావడం ఏంటి? ఆనాడు పరిసయ్యులు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునో? నువ్వేమో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోనండి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి అని మీరు చెప్తున్నారు కదా. అసలు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని వారు అడిగినప్పుడు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ప్రత్యక్షంగా రాదు అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సపరేట్ తెలంగాణ చేసినట్టుగా రాదు. ప్రత్యక్షముగా దేవుని రాజ్యము రాదు. ఎందుకనగా ప్రభు సెలవిస్తున్న మాట, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఏమంటున్నాడు? దేవుని రాజ్యము
మీ మధ్యనే, మన మధ్యనే ఉన్నది అంటున్నాడు కదా. అయితే ఇంతకు దేవుని రాజ్యం అనగా ఏంటి? దేవుని రాజ్యం అనగా ఏంటి? దేవుని రాజ్యం అనగా రెండు డెఫినేషన్స్ ఉన్నాయి, రెండు నిర్వచనాలు ఉన్నాయి. దేవుని రాజ్యం అంటే అందులో మొదటిది ఏంటంటే దేవుడే రాజుగా ఉంటూ పరిపాలన చేయున్నటువంటి ఆత్మీయ పరిధి. మొదటిది ఏంటంటే ప్రభువే రాజుగా ఉంటూ మనలను పరిపాలన చేయట కొరకు ఏర్పాటు చేసుకున్న భూ సంబంధమైన పరిధి కాదు, ఈ బార్డర్స్ కాదు, ఆత్మీయ పరిధి, స్పిరిచువల్ రీమ్ అంటారు. ఆత్మీయ పరిధిలో మనం ఎవరి ద్వారా నడిపించబడతామంటే మన ప్రభు ద్వారా. మనకెవరు రాజు అంటే మన ప్రభువే. ఆయన రాజుగా పరిపాలించబడేటువంటి ఆ ఆత్మీయ పరిధి దేవుని రాజ్యం. తర్వాత రెండవ నిర్వచనం ఏంటంటే దేవుని చిత్తము సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చబడున్నదే దేవుని రాజ్యం. ఇది రెండు నిర్వచనాలు. ఒకటేమో ఆత్మీయంగా మనము ఉదాహరణ గమనించండి, లోకానుసారంగా మనకు రాజు ఎవరు? రాష్ట్రానికైతే గవర్నర్, కేంద్రానికైతే ప్రెసిడెంట్. ఇది లోకానుసారంగా. ఆత్మీయంగా మనకు రాజు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాజుగా ఆయన రాజ్యంలో మనం నిలిచి ఉన్నామంటే దేవుని రాజ్యంలో ఉన్నాం. మీలో మొదటిది. రెండవది ఆయన చిత్తము భూమి మీద నెరవేర్చబడటనే దేవుని రాజ్యం. రెండు అర్థాలు ఉన్నాయి, రెండు నిర్వచనాలు ఉన్నాయి దేవుని రాజ్యం. మరి ఈ భూమి మీద దేవుని చిత్తము, దేవుని రాజ్యము, దేవుని రాకడకు సంబంధించినవన్నీ ఎప్పటి నుండి ప్రకటించబడ్డాయి? దేవుని రాజ్య సువార్త ఎప్పటి నుండి ప్రకటించబడింది? ఎప్పటి నుండి మొదలైంది? భూమి మీద దేవుని రాజ్య సువార్త ఎప్పుడు మొదలైంది? ఎప్పటి నుండి ప్రకటించబడుతుంది? అంతకుముందు ఏం ప్రకటించబడింది? ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనం. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుతున్నాడు. దేవుని రాజ్య సువార్త ఎప్పటి నుండి ప్రకటించబడుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటింప మొదలుపెట్టినప్పటి నుండి. ఆయన ప్రకటింపక మొదలు పెట్టడం ముందటి నుండి అప్పటి వరకు ఎవరున్నారంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను వరకు ఉన్నారు. అప్పటి నుండి కూడా ఏం ప్రకటించబడిందంటే ధర్మశాస్త్రం ప్రకటించబడింది. అప్పటి నుండి కూడా ప్రవక్తలు ప్రకటించారు. అప్పటి నుండి ధర్మశాస్త్రం ఏం ప్రకటించారు? కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలుకి కాలు, ప్రాణమునకు ప్రాణము. ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు, పాటించకపోతే శాపములు. ఇది ప్రకటించబడిందంత ధర్మశాస్త్రం. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని అప్పటి నుండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించడం మొదలు పెట్టాడు. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది, ప్రారంభించబడింది. అయితే మరి ఇక్కడ ప్రభువేమో ఒక సందర్భంలో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నారు. అక్కడ అడిగింది ఎవరు? అక్కడ అడిగింది పరిసయ్యులు. పరిసయ్యులు అడిగారు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నాడు. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు రాకడకు యుగ సమాప్తి సూచనలు అడిగి, ఇక్కడ శిష్యులకు ప్రభువే చెప్తున్నాడు అంటే ఇవన్నీ సూచనలు జరిగినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుస్తుంది. అడిగింది ఇద్దరు దేవుని రాజ్యం గురించి.
చెప్పింది ఒక్కడు ప్రభువు, కానీ సమాధానాలు రెండు రకములుగా ఉన్నాయి. ఒకటేమో పరిచయం మీ మధ్యలో ఉన్నది అంటున్నాడు, శిష్యులకేమో సమీపమయ్యాను అని తెలుసుకోమంటున్నాడు. అసలు ఇంతకీ దేవుని రాజ్యాలు ఎన్ని? దేవుని రాజ్యాలు ఎన్ని? దేవుని రాజ్యం ఎన్ని కలవు? ఒకటే. దేవుని రాజ్యంలో రెండు కలవు. దేవుని రాజ్యంలో రెండు, ఒకటి భూమి మీద, రెండవది పరలోకం. అందుకే ఇక్కడ పరిచయం అడిగినప్పుడేమో మీ మధ్యలో ఉన్నది అంటున్నాడు. మీరు లోబడితే, మీరు నన్ను ప్రభువుగా అంగీకరిస్తే మీ మధ్యనే ఉన్నది. రెండవది పరలోక రాజ్యమే దేవుని రాజ్యము. దానికి మీకు ఇక్కడ భూమి మీద ఉన్న దేవుని రాజ్యమేమో సిద్ధపాటుకు సాదృశ్యం. ఇక్కడ మనం భూమి మీద మనము జీవిస్తూనే లోకానుసారమైన చట్ట ప్రకారము భారతదేశ రాజ్యాంగ ప్రకారంగా మనం ఒకవైపు జీవిస్తూనే ఇంకొక వైపు ఆత్మీయ రాజ్యాంగమును అనుసరించడానికి ఇక్కడ మనం సిద్ధపాటు అన్నమాట. భూమి మీద దేవుని రాజ్యం యొక్క సిద్ధపాటు, పరలోకంలో దేవుని రాజ్యం యొక్క నెరవేర్పు. ఇది సిద్ధపాటు, అది నెరవేర్పు. దానికి కూడా ఆధారాలు కావాలి కదా. ఊరికే రెండని చెప్తే సరిపోదు కదా, ఆధారం ఉండాలి కదా. మరి ఎవరన్నా మనం నమ్ముతాం, నేను చెప్తాను మీరు నమ్ముతారు, కానీ మీరు చెప్తే ఇంకొకరు నమ్మాలంటే ఆధారం ఉండాలి. చూడండి, అందుకే ప్రభువు యేసుక్రీస్తు అంటున్నాడు. చూడండి, మార్క్స్ వార్త 14:25 చూడండి. నేను దేవుని రాజ్యంలో ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇది ప్రభు రాత్రి భోజనం, చివరి రాత్రి భోజనంలో శిష్యులతో చెప్తున్నాడు ఏంటంటే, ఇక మీదట ఇదే చివరిగానే ద్రాక్షరసం తాగుతున్నాను, మరల ఎప్పుడు తాగుతానంటే నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని నేను త్రాగనని. అంటే దేవుని రాజ్యంలో మరి ఒకసారి నేను తాగేది ఉంది. ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 22:16. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ బోధన చేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ప్రభు వారితో, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడ్డాను. ఇక్కడ నేను మీతో భోజనం చేయడానికి మిక్కిలి ఆశపడ్డాను, కానీ అది దేవుని రాజ్యంలో ఏం చేయబడుతుందంట? నెరవేరు వరకు. నెరవేర్పు పరలోక రాజ్యము. ఇక్కడంతా సిద్ధపాటే. భూమి మీద మనం నివసిస్తున్నాము, ప్రభుని నమ్ముకున్నాము, అంగీకరించాము, రక్షణ పొందుకున్నామంటే ఇవంతా కూడా సిద్ధపాటు మాత్రమే. మనకున్నటువంటి ఆత్మీయ పరిధి, మనకున్నటువంటి ప్రభువు, మనకున్నటువంటి చట్టము, మనకున్నటువంటి ఆజ్ఞలు, ఇవన్నీ కూడా నెరవేర్పు కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాయి. భూమి మీద దేవుని రాజ్యంలో మనం ఏ రీతిగా ఉండాలో. ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడుంది తెలుసా? మన పౌరత్వం ఎక్కడుంది? మనం భూమి మీద ఉన్నామంటే భారతదేశ పౌరులుగా మనం గుర్తించబడాలంటే ఏముండాలి? మనకి ఆధార్ నంబర్ ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే నీకు ఒక ప్రత్యేకమైన 130 కోట్ల జనాంగంలో నీకు ఒక ప్రత్యేకమైన ఒక నంబర్ ఉంటేనే నువ్వు భారతీయుడిగా గుర్తించబడతావు. ఇది భారతదేశ పౌరత్వానికి సూచన, ఆధారం, గుర్తింపు. మరి మన యొక్క దేవుని రాజ్యం గుర్తింపడానికి చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:20 పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన 3వ పత్రిక
పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? ఇక్కడ ఆధార్ కార్డు కొరకు పరిగెత్తి ప్రాకులాడి నమోదు చేసుకొని, రెన్యువల్ చేసుకొని, అప్డేట్ చేసుకొని, బయోమెట్రిక్ ఇచ్చి, ఐరిస్ ఇచ్చి ఎన్ని ఇస్తున్నా మంచిదే. ఇవన్నీ కూడా మనకి ఏం బోధిస్తున్నాయంటే, నువ్వు భూమి మీద పౌరసత్వం కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నావే, మరి నీ పరలోక రాజ్యం పౌరసత్వం కొరకు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు? నీకు పరలోక రాజ్యంలో నీకు పౌరసత్వం ఉన్నదా? నీకు ఆ పరలోక రాజ్యంలో నీకు ఒక ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్నదా? నీకు ఒక గుర్తింపు ఉన్నదా? దాని కొరకు నీ బయోమెట్రిక్ ఇచ్చావా? దాని కొరకు నీ ఐరిస్ ఇచ్చావా? దాని కొరకు నీ ఫోటోను అప్డేట్ చేసుకున్నావా? నీవు రెన్యువల్ చేసుకున్నావా? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, భూమి మీద కాదు. భూమి మీద తాత్కాలికమే. ఈ భూమి మీద కేవలం సిద్ధపాటు మాత్రమే. అంటే ఉదాహరణ గమనించండి, మిలిటరీలో కానీ, పోలీస్ ఫోర్స్లో కానీ, దేంట్లో కానీ జాయిన్ కావడానికి, సెలెక్షన్ చేయడానికి ఎన్నో రకాల పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసి సెలెక్ట్ కాగానే వెళ్ళు పోయి యుద్ధం చేయమని పంపిస్తారా? ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. 9 ఏళ్ళు. మనోడు సెలెక్ట్ అయితే బాగుంటుంది, మిస్ అయిపోయి ఇక్కడ కూర్చున్నాడు. కానీ 9 నెలల బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకోవాలి. అవన్నీ అయిపోతేనే కానీ ఏం చేయాలి వాళ్ళు? యుద్ధ రంగంలోనికి వారు నేర్చుకున్నవన్నీ కూడా సిద్ధపాటు కలిగి 9 నెలలు, సంవత్సరం పాటు నేర్చుకున్నవన్నిటిని బట్టి కూడా అప్పుడు వారు అధికారికంగా పోరాడగలుగుతారు. అలాగే పరలోకంలో కూడా మనకు పౌరసత్వం కావాలంటే ఇక్కడ భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడనే మనం అన్నిటిని కూడా సమకూర్చుకోవాలి. అందుకే అంటారు, మీరు ఎప్పుడు కూడా పై వాటిని వెతుకుడి అని చెప్తాడు. పైన వాటిని వెతుకుడి. పైన వాటిని, మేడగదిలో ఉన్న వాటిని వెతుకుడి, కిందున్న వాటి కొరకు కాదు. ఎందుకు? మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, బాప్తిసం ద్వారా పాతి పెట్టబడి, సమాధి చేయబడి, మరలా ఆయన పునరుత్థానంలో మనం తిరిగి లేచాం కాబట్టి, ఆయన మన పక్షముగా తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి అక్కడి వాటిని వెతకండి. అక్కడి వాటి మీద మీ మనస్సు ఉంచండి. ఈ భూ సంబంధమైన వాటి మీద కాదు. ఈ భూ సంబంధమైన టెంపరరీ. అందుకే పౌలు గారు అంటారు, దృశ్యమైనవి, కంటికి కనిపించేటివి దృశ్యమైనవి, అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. కంటికి కనిపించేవి చూసి మనం ఇవి పర్మనెంట్ అనుకుంటున్నాం, కానీ ఇవి టెంపరరీ. అనిత్యములు అంటే కాలిపోయేటివి, నాశనం అయిపోయేటివి. మన కంటికి కనిపించని పైన ఏవైతే ఉన్నాయో అవి నిత్యములు. వాటిని వెతకాలి అని చెప్తున్నాడు. ఈ దృశ్యమైన వాటి మీద కాదు, కంటికి కనిపించే వాటి మీద కాదు, టెంపరరీ వాటి కొరకు కాదు, పర్మనెంట్ వాటి కొరకే ప్రయాసపడమని మనకు బోధించబడుతూ ఉంటున్నది. అందుకే దేవుని రాజ్యం అంటే నోవహు దినములో కానీ, లోతు దినములో కానీ ఏం చేస్తున్నారు జనులంతా? తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చు, కొనొచ్చు, అమ్మచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకున్నారు. ఇది కాదు దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే ఏంటో చూడండి. మరి యొక్క నిర్వచనము పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్న మాట రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. గట్టిగా చెప్పండి, ప్రభుని కనపరుచుదాం. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. వీటిని కలిగి ఉంటే దేవుని రాజ్యంలో మనం నివసిస్తున్నట్టు.
అది ఆధారం మనకు. భోజనము పానం ఇవి కలిగి ఉంటే కాదు, ఇవి సమృద్ధిగా ఉంటే కాదు. నీతి కలిగి ఉన్నామా, సమాధానం కలిగి ఉన్నామా, పరిశుద్ధాత్మయందలి ఆనందమును కలిగి ఉన్నామా? దేవుని నీతి, దేవుని సమాధానం, దేవుని ఆనందం, ఈ మూడు కలిగి ఉంటే మనము దేవుని రాజ్యములో ఉన్నట్టు. ఇవి ఆధారం మనకు, ఇవి కొలమానం. మనం కొలుచుకోవడానికి, మనం చూసుకోవడానికి ఇవి కొలమానముగా ఉంటుంది. అయితే మరి తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుచున్నామా? దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నది అంటే, దేవుని రాజ్యంలో మీరు ఉన్నారు అంటే, మరి దేవుని రాజ్యం అంటే పరలోకమందున్న ఆ తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చబడడం అన్నప్పుడు మనము ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉంటున్నామా? దేవుని రాజ్యం వల్ల తినుచు త్రాగుచు కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉంటేనే దేవుని రాజ్యంలో మనం ఉన్నట్టు. పరలోక ప్రార్థన గురించి ఆన్లైన్ ప్రేయర్లో చాలా విషయాలు బోధించాను. ఇంకా కొన్ని కూడా ఈ దినంలో జ్ఞాపకం చేస్తున్నాం. పరలోక ప్రార్థనలో గమనించండి, ఏం ప్రార్థన చేస్తాం మనము? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరుగాక. ఈ మూడు కార్యములు ఎక్కడన్నా జరుగుతున్నాయా? పరలోక ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ప్రభు నేర్పించిన ప్రార్థన శిష్యుల కొరకు బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకు కూడా నేర్పిమన్నారు శిష్యులు. ప్రభు నేర్పించాడు. మరి ఈ ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక. మరి ఎంతగా నామాన్ని పరిశుద్ధపరుస్తున్నాము? రెండవది, నీ రాజ్యము మాకు వచ్చును గాక. ఎంత మట్టుకు ఆయన రాజ్యములో మనము ఉంటున్నాము. మూడవది, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేరును గాక. ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ నెరవేర్చబడుతున్నాయా? ప్రార్థన చేయడమే కానీ పాటు పాడడం మాత్రము శూన్యం. ప్రార్థన చేయడమే, ప్రార్థన నేర్పించడమే, ప్రార్థన పలకడమే కానీ ఎంతవరకు నెరవేర్పు జరుగుతున్నాయి, ఎంతవరకు నెరవేర్చడానికి పాటు పడుతున్నాం, ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం? మీరు గమనించండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశం నుండి వారిని అందరు నడిపించారు, కానీ కానాన్లోనికి ఎందుకు వెళ్ళలేకపోయారు ఇద్దరు? మోషే అహరోనులు ఇద్దరు ఎందుకు వెళ్ళలేకపోయారు? అహరోను దూడం చేసినందుకు, మోషే బండతో మాట్లాడమంటే కొట్టినందుకు. అక్కడ నీళ్ళ దగ్గర జరిగిన సంఘటన బట్టి ప్రభు ఎందుకు వారికి అనుమతి ఇవ్వలే అంటే, మీరు నా నామమును పరిశుద్ధపరచనందున అంటాడు. అక్కడ అన్య జనులైన వారి ఎదుట కాకుండా నా ప్రజల ఎదుట మీరు నా నామాన్ని పరిశుద్ధపరచలేదు. నేను మీకు ఏం చెప్పాను? బండతో మాట్లాడమన్నాను, బండ మీకు నీళ్ళు ఇస్తుందని చెప్పాను. ఆ బండ దగ్గరికి తీసుకొని వెళ్ళాల్సిన కర్ర కూడా ఏ కర్ర? ఏ కర్ర? కింద పడవేయగానే పాముగా మారిన కర్ర. నేను చెప్తే అదే. ఆ కర్ర కాదు, చిగురించిన కర్ర. దేవునికి వ్యతిరేకంగా కోరాహు, దాతాను, అభిరాములు లేచినప్పుడు ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి నా శాసనములో మందసములో పెట్టండి, తెల్లారి ఎవరిని చిగురిస్తుందో వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు అహరోను కర్ర చిగురించింది. ఆ కర్రను తీసుకొని వెళ్ళమన్నాడు ప్రభు. ఆ కర్రను తీసుకొని వెళ్ళి, ఏర్పాటు చేయబడిన కర్రను తీసుకొని వెళ్ళి బండతో మాట్లాడమంటే ఆ కర్రతో బండను కొట్టాడు. అది వారు చేసిన
దోషం. ఇద్దరు మోషే ఆరోపణలు వారు చేసింది అది. ఇది ఎవరి చిత్తం? ఇది దేవుని చిత్తమా? దేవుని చిత్తం ఏంటి? బండతో మాట్లాడాలి. మాట్లాడితే బండ నీళ్ళు ఇస్తుందా? ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా? గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దీపం ఉంటుందా? మరి నువ్వు కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రమే పాయలేంది కదా. నీ దగ్గర ఉన్న కర్ర చాపి ఎర్ర సముద్రం మీద చాపగానే ఎర్ర సముద్రం పాయలేనప్పుడు బండతో మాట్లాడడం అన్నప్పుడు బండ ఎందుకు నీళ్ళు ఇవ్వదు? మాట్లాడకుండా కొట్టడమే మీరు చేసిన పని. అందుకని వాళ్ళిద్దరికి కానానులోకి ప్రవేశం ఇవ్వలేదు, చూపెట్టాడు వాళ్ళకి. ఎందుకంటే కష్టపడ్డారు కదా, ప్రయాసపడ్డారు కదా, రండి కొండ మీదకి రండి, మీకు మంచి స్థలానికి తీసుకొని వెళ్ళి కానాను ఎలా ఉంటుందో చూపిస్తా, చూడండి, చూసి కొండ మీదనే కన్నుమూయండి. ఆయన నామాన్ని పరిశుద్ధపరచనందుకే కానానులోనికి ప్రవేశించలేకపోయారు. మరి నీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును. మరి భూమి మీద ఆయన చిత్తం నెరవేరుస్తున్నామా? మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నామా? నేను దేవుని బిడ్డను, నేను జరిగించిందే దేవుని చిత్తము. మన చిత్తాన్ని మోషే ఆరోహణ చేసింది కూడా అదే, వాళ్ళ చిత్తమే వాళ్ళు నెరవేర్చుకున్నారు. కారణాలకు ఎందుకు పోలే? నీళ్లు రాలేదా? సమృద్ధిగా వచ్చినాయి, కార్యం మీద జరిగింది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు కానానులోనికి వెళ్ళలేదు? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఇచ్చాడు నీళ్లు. బండతో మాట్లాడడం అంటే కొట్టినా కూడా ఇచ్చాడు. ఆ గాయములు తిన్నది ప్రభువే, తన కుమారుడే బండగా వారిని వెంబడిస్తుంటే కుమారునితో మాట్లాడి నీళ్ళని తీసుకోమంటే కుమారుని బాధించినా కూడా నీళ్ళనిచ్చాడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదు. నీ స్వంత చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటే కార్యం జరుగుతుంది. కార్యం జరగదని కాదు, కానీ దానికి తగిన ప్రతిఫలము అనుభవించాల్సి వస్తుంది. ఎంతసేపటి మన పంతం నెగ్గాలి, మన ఆలోచన నెరవేర్చబడాలి, మన చిత్తమే జరిగించబడాలి. మనం చేసే దాంట్లో తప్పేమి లేదు, నేను చేసే దాంట్లో న్యాయం ఉంది. న్యాయం ఉంది, రిజల్ట్ వస్తుంది, కార్యం జరుగుతుంది. కానీ తండ్రికి మహిమ రాదు, ఆయన చిత్తానికి మహిమ రాదు. గమనిస్తే చూడండి, జరిగిన సంఘటన చెప్తున్నా. జరిగిన సంఘటన అంటే ఎప్పుడు అనగనగనగా కాదు, నిన్నగాక మొన్న. ఏ రోజు? కరెక్టేనా? నిన్నగాక మొన్న శుక్రవారము. నిన్నగాక మొన్న ఏ తారీఖు? 23వ తారీఖు. ఇక్కడనే మనకు పక్కనే, ఇటు వస్తుందా పరకాల? ఇంకేనా? ఇక్కడనే మన పక్కనే పరకాల్లోనే జరిగిన సంఘటన. 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్ జరిగాయి. 21, 22 తారీఖు నాడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వచ్చారు, మంచి మీటింగ్లు జరిపారు. లైవ్ టెలికాస్ట్ పెట్టాను, ఎంతమంది చూశారో తెలియదు. తర్వాత 23వ తారీఖు నాడు నూతన మందిరం ఆలయ ప్రతిష్ఠ జరిగింది. మంచిదే, పెద్ద మందిరం కట్టారు. 100 సంవత్సరాల సందర్భంగా సెలబ్రేషన్ గుర్తింపు ఉండాలని పాత మందిరం సరిపోతలేదు, ఎప్పుడో కట్టిందని పెద్ద మందిరం కట్టారు. దాని కొరకు రైట్లు, రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్లు, బిషపులు ఎంతోమంది వచ్చారు, దేవాలయం ప్రతిష్ఠ చేశారు. ఇదంతా కూడా నేను వెళ్ళలేదు, లైవ్లో చూశాను. లైవ్లో చూస్తూ ఒకరు చెప్తే నేను వెళ్ళి నేను కూడా ఆన్ చేసుకొని చూస్తే ఆ దేవాలయ ప్రతిష్ఠ దగ్గర జరిగిన కార్యం నేను చెప్తున్నాను, గమనించాను. వాక్యం చదివారు, ప్రార్థన చేశారు, పరలోక ప్రార్థన చేశారు. ఇప్పుడు సమయం ఏ సమయమో? ఏ సమయం? కొబ్బరికాయలు కొట్టే సమయం.
మీకు కావాలంటే చూడండి, యూట్యూబ్లో ఉంది, లైవ్ ప్రోగ్రామ్ అంతా ఉంది. 41st మినిట్ దగ్గర చూడండి, ఫస్ట్ నుంచి కోరగొడతాను. బిషప్లు, రెవరెండ్లు కొబ్బరికాయలు పట్టుకొని కొబ్బరికాయను మొక్కి ప్రధాన ద్వారం ఎదుట బండ మీద కొట్టి కడప మీద ఇటో ఒక్క పెట్టి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4, 5 కొబ్బరికాయలు కొట్టి మందిర ప్రవేశం చేశారు. మరి నన్ను అడుగుతున్నారు, ఇది మీ బైబిల్ ఎక్కడుంది సార్? మేము ఎప్పుడు చూడలేదంటే నేనే మొదటిసారి చూస్తున్నాను. ఆయన నీకే చెప్పాలా? నేనే ఎత్తుకుతాను. మరి బైబిల్ ఎక్కడ ఉంది కొబ్బరికాయలు కొట్టి దేవాలయ ప్రవేశం జరిగించాలా, దేవుని మందిర ప్రతిష్ఠ జరిగించాలా? నిన్నగాక మొన్న ఏం భక్తి నేర్పిస్తున్నారు? 100 సంవత్సరాల నీ యొక్క మిషనరీ చరిత్రలో నువ్వు ఎవరికి ఏం మాదిరి చూపెడుతున్నావు, ఏం భక్తి చూపెడుతున్నావు? నీవు కూడా కొబ్బరికాయలు మొక్కి మరి కొట్టి నీళ్లు చల్లి పెట్టి లోపలికి వెళ్తే ఇక నీకు మారు మనసు పొందండి అని చెప్పేవారికి తేడా ఏంటి? ఇది ఆ దేవుని చిత్తం నెరవేర్చడం, పరలోక ప్రార్థన అప్పుడే చేశారు. మళ్ళా పరలోకమందు నీ చిత్తం ప్రభువా నెరవేర్చున్నట్టు భూమి మీద కూడా నెరవేర్చును గాక, మేము మీ చిత్తాన్ని నెరవేరుతున్నాం అంటే నాకు అర్థమైంది ఏం తెలుసా? ఓహో, పరలోకంలో దూతలు కూడా కొబ్బరికాయలు కొడతారన్నమాట. అక్కడ మరి మీ చిత్తాన్ని దూతలు నెరవేర్చినప్పుడు ఇక్కడ భూమి మీద మీ దూతలుగా మేము నెరవేర్చొద్దా? ఇది భక్తి. ఏం నేర్పిస్తున్నారు? ఇంకా దేవుని రాజ్యం గురించి ఏం ప్రకటిస్తామో? నీకు అంత అవసరమైంది కొబ్బరికాయలు మొక్కి కొట్టి నీళ్లు జల్లి పక్కకు అట్టకట్టేటోడు పెట్టి ద్వారం ప్రవేశం చేయవలసిన అవసరము? సరే, బైబిల్ ప్రకారం అంటే సొలొమోను ఏం చేశాడు? బలులు అర్పించాడు, 1,40,000 దాన బలులు అర్పించాడు. మరి అట్లకి దాన కనీసం 1% అర్పించరాదా? గొర్రెలను మేకలను బలులు అర్పించడం లేదు, కానీ కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టి ఏం నేర్పిస్తున్నారు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అది వెళ్ళిపోయింది. 2,000 మందికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి దాని లైవ్ టెలికాస్ట్కి. ఆ ఒక్కని చూస్తేనే నేను ఇంతమందికి చెప్పిన. మరి అలా 2,000 మంది చూసిన వాళ్ళు ఇంకెన్ని వేల మందికి చెప్పుంటారు. అంటే నేను వాళ్ళని తప్పు పట్టడం కాదు, ఏ భక్తి ఏం నేర్చుకున్నారు, ఏం నేర్పిస్తున్నారు? దేవుని రాజ్యంలో దేవుని చిత్తం నెరవేర్చడం అంటే పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుతున్న రీతిగా భూమిలో నెరవేర్చడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఏ చిత్తాన్ని నెరవేరుస్తున్నాము? ఎంతసేపటికి మన ఆలోచన, మన పద్ధతులు, మన ప్రణాళిక, మన పనులు, మన ఇష్టము, మన పంతము, మన పట్టు, ఇవి గెలిపించుకుంటే ఇది దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. బైబిల్లో చూపెట్టమంటే ఏం చూపెట్టాలి వాళ్ళకి? నీకు అంత, నన్ను అడుగుతారు, నీకు అంత తెలుసు కదా బైబిల్ అంటే. నాకు తెలియదని ఇప్పుడు నాకు అర్థమైందని చెప్పి, అంత తెలుసని మీరు అనుకుంటారు, అంత నాకు తెలియదని నాకు ఇప్పుడు అర్థమైంది. మరి నాకు అయితే తెలియదు బైబిల్ ఎక్కడుందో అని నేను చెప్తున్నాను. కాబట్టి మనము భూ సంబంధమైన దేవుని రాజ్యంలో ఉంటున్నప్పుడు, భూ సంబంధమైన దేవుని రాజ్యంలో ఆయన నీతిని, ఆయన సమాధానాన్ని, ఆ యొక్క పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని మనం అనుభవించకపోతే దేవుని రాజ్యంలో ఉన్నట్ట, లేనట్ట, ప్రవేశించినట్ట, బయట ఉన్నట్ట, ఎదురు చూస్తున్నట్ట, ఎక్కడున్నట్టు? మీరు గమనించండి, దేవుని రాజ్యంలో సూచనగా మొదటి ప్రళయంలో, ఒకవేళ మొదటి ప్రళయంలో ఆ ఓడే దేవుని రాజ్యానికి ఒక సూచనగా గుర్తింపుగా ఉంటే మనం అర్థం చేసుకోవడానికి ఇదే దేవుని రాజ్యము, దీనిలో ప్రవేశించండి, ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు లయము కారు అని దేవుడు నోహు ద్వారా చెప్పిస్తే ఎంతమంది దేవుని రాజ్యంలోని ప్రవేశించారు? ఒక్క కుటుంబం మాత్రమే. భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కొన్ని వేలు లక్షల కుటుంబాలు ఉండి కూడా దేవుని రాజ్యంలోనికి రండి, రక్షింపబడతారు, కాపాడబడతారంటే ఒక్క కుటుంబం మాత్రమే దేవుని రాజ్యంలోనికి వచ్చింది. అది 8 మంది. ఇది మొదటిసారి.
తర్వాత రెండవసారి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానని దేవుడు సిద్ధపడ్డప్పుడు కాపాడబడ్డ ఎన్ని కుటుంబాలు? ఒక్కటే కుటుంబం. 3 మాత్రమే తప్పించబడ్డారు. ఇక్కడ గమనించండి, అబ్రహాము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు విజ్ఞాపన ప్రార్థనలో ఎంతమంది దగ్గర ఆపాడు? అక్కడ 10 మంది దగ్గర ఆపాడు. లోతు దినముల్లో జరిగింది కూడా గమనిస్తే 3 మాత్రమే తప్పించబడ్డారు. మరి నోవహు దినములు అయిపోయాయి, లోతు దినములు అయిపోయాయి. ఇప్పుడు ఏ దినములు ఇవి? నోవహు దినములు అయిపోయాయి, లోతు దినములు అయిపోయాయి. ఇప్పుడు ఏ దినములు? ఆన్సర్ ముందు చెప్పి క్వశ్చన్ తర్వాత అడిగితే కూడా రాదే. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడింది ఎప్పటి నుంచి అని చెప్పాం? ఎవరు ప్రకటించారని చెప్పాం? ప్రభువైన క్రీస్తు కాదా దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించింది? మనుష్య కుమారుని దినములు ఇప్పుడు ఇవి. నోవహు దినములు అయిపోయాయి, లోతు దినములు అయిపోయి. ఇప్పుడున్న కాలం ఏ కాలం అంటే మనుష్య కుమారుని దినములలో మనం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు దినములో మనం ఉన్నాం. అయితే నోవహు దినములో ఒక కుటుంబం రక్షింపబడితే, లోతు దినములో ఒక కుటుంబం రక్షింపబడితే, మరి మనుష్య కుమారుని దినములలో ఎన్ని కుటుంబాలు రక్షింపబడతాయి? ఎన్ని కుటుంబాలు? కుటుంబాలు పక్కన పెడదాం. ఒక్కసారి గమనిస్తే లెక్క చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రాజ్య సువార్త ప్రకటించింది మొదలుకొని ఎంతకాలం ప్రకటించాడు? 3.5 సంవత్సరములు ప్రకటించాడు. కొన్ని వందల గ్రామాలు, వందల పట్టణాలు, వేల జనాంగానికి ఆయన దేవుని రాజ్యం సువార్త ప్రకటించబడితే నమ్మింది ఎంతమంది? నమ్మింది ఎంతమంది? 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తు నిద్రాహారాలు మాని ప్రతి పట్టణము, ప్రతి గ్రామము తిరిగి ప్రకటించి నీతిమంతులకు, అనీతిమంతులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు, బీదవారికి, రోగులకు, ప్రతి ఒక్కరికి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తే నమ్మిన వారు ఎంతమంది? ఆన్సర్ ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడు. దేవుని రాజ్యమును నమ్మినవాడు ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు కూడా ఎవరు తెలుసా? సిలువలో కుడివైపున వ్రేలాడదీయబడిన దొంగ. నీ రాజ్యములో నన్ను, అంతమంది విన్నారే గాని ఈయన చనిపోయి తిరిగి లేచాక ఈయనకు ఒక రాజ్యం ఉంటుందట, ఆ రాజ్యంలోనికి అందరు తీసుకెళ్తాడంటే ఎవరు నమ్మలా? నమ్మిన వాడు దొంగ ఒక్కడే సిలువలో. ఆయన నమ్మాడు, ఈయన మరణిస్తాడు, ఈయన తిరిగి లేస్తాడు, ఈయన రాజ్యం రాబోతుంది కాబట్టి ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నది. నమ్మిన వాడు దొంగ ఒక్కడే. ఏమయ్యారు శాస్త్రులు? ఏమయ్యారు పరిసయ్యులు? ఏమయ్యారు నీతిమంతులు? ఏమయ్యారు తల్లి, కుటుంబ సభ్యులు, శిష్యులు? ఏమయ్యారు? శిష్యులు కూడా నమ్మలా. నమ్మిన వాళ్ళు అయితే చేపలు పట్టడానికి ఎందుకు వెళ్తారు మళ్ళీ? దొంగ. ఎవరు నమ్ముతారో కూడా లెక్క పెట్టండి. ఎన్ని వేల లక్షల మందికి ప్రభు ప్రకటిస్తే కన్ఫర్మ్ గా ఒప్పుకున్నవాడు, నోటితో ఒప్పుకున్నవాడు, విశ్వసించినవాడు, నమ్మినవాడు, నేను కూడా రాజ్యంలో ఉండాలి అని ప్రార్థన చేసిన వాడు ఒక దొంగ మాత్రమే. అది ఆ కాలం అనుకుందాం, 3.5 సంవత్సరాల కాలం అనుకుందాం. మరి ఇప్పుడు వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. మరి ఇప్పుడు ఎంతమంది దేవుని రాజ్యంలో ముద్రించబడిన వారు ఉంటారు?
ఎంతమంది ఉంటారు? పోనీ అన్యులు పక్కన పెట్టండి, తన ప్రజలు తన వారి కొరకే వచ్చాడు అంటున్నాడు కదా ప్రభు. తన గొర్రెల కొరకే వచ్చానంటున్నాడు కదా. వాళ్ళలో ఎంతమందిని ముద్రించుకొని వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటానని చెప్పాడు? రెఫరెన్స్ తీస్తూ ఇంకొస్తాడు ఇప్పుడు. అది పెద్దలు, సింహాసనాలు 24 పెద్దలు. అంతమంది సరిపోతుందా ప్రభుకి? పరలోక రాజ్యంలో ముద్రింపబడిన వారు ఎంతమంది? అందరికీ ప్రవేశం ఉంటే ఈ తిప్పలు ఎందుకు, ఈ కొప్పులు ఎందుకు? ప్రతి గోత్రమునకు 12,000 మంది చొప్పున 12 గోత్రములు కలిసి 1,44,000 మంది ముద్రింపబడిన వారిని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుండి చదవలేదా? మరి ఆన్సర్ ఎందుకు వస్తలేదు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000, గాదు గోత్రంలో 12,000, ఆషేర్ గోత్రంలో 12,000, నఫ్తాలి గోత్రం, మనష్షే గోత్రము, షిమ్యోను గోత్రము, లేవి గోత్రము, ఇశ్శాఖారు గోత్రం, జెబూలూను గోత్రము, యోసేపు గోత్రము, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడింది. అందరు ఎక్కడ చేర్చబడ్డారు? గోత్రానికి 12,000 మాత్రమే, లిమిటెడ్ సీట్స్. ఆలసించిన ఆశాభంగం, మంచి సమయం మించిన దొరకదు. బంగారు లాంటి అవకాశం ఉన్నాయే 1,12,000 సీట్లు గోత్రానికి. రండి, ఆ సీట్ ఎవరిదో ఏర్పాటు చేసుకోండి, రిజర్వ్ చేసుకోండి. గోత్రానికి 12,000, 12 గోత్రాలకు 1,44,000 మంది మాత్రమే ఇశ్రాయేలీయులు, యూదులకి ముద్రింపబడిన వారు. మరి మిగతా వారంతా ఏమయ్యారు? సరే, యూదుల నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు 1,44,000 అనుకున్నాం. మరి మన సంగతి ఏంటి? మన యూదులం కాదే, ఇజ్రాయెల్ దేశంలో జన్మించలేదే, మనకు రక్త సంబంధం లేదే, ఆ స్వాస్థ్యం లేదే, మనం అన్యులం కదా. మరి మన దగ్గర ఎంత లెక్క? కింద రాయబడిన మాట చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరం మంటలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎత్తి చెప్పిరి. అమ్మా, అయ్యా, వచ్చే వారం ఖర్జూరపు మట్టలు పట్టుకొని రండి. మట్టలాది వారము మనం గ్రామం అంతా తిరుగుదామంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎంతమంది అమ్మ వచ్చింది? సరే, పోయిన సంవత్సరం లెక్క తీయండి. ఫోటోలు పెట్టుకున్నాక గ్రూపులలో ఎంతమంది వచ్చారు? ఖర్జూరపు మట్టలు ఆదివారం నాడు గ్రామం తిరిగి పిల్లలు తిరిగి వచ్చారు. పిల్లల కిరీటాలు పెట్టి వాళ్ళు పట్టుకొచ్చారు. పెద్దలు ఎంతమంది వచ్చారు? వారంట. మరి పరలోకంలో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని తెల్లని వస్త్రం ధరించి సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట మా పరలోకంలో ఉంటది అనుకుంటే మేము కూడా వద్దు సార్. మేము కమలాపూర్ మట్టికి అనుకున్నాం కాబట్టి మేము రాలేదు. మరి పరలోక ప్రార్థన అర్థం ఏంటి? పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుతున్నట్టుగా భూమి మీద కూడా నీ చిత్తం నెరవేర్చబడును గాక. అట్లయితే ఈసారి వస్తాం సార్. ఈసారి మట్టలాది వారానికి 100 మొత్తం సార్ మేము. ఎందుకంటే పరలోకంలో కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకోవాలి కదా. ఇటు 1,44,000 మంది అంటే ఇంతకుముందు లెక్క చెప్పిన ప్రకారం 24 పెద్దలు అంటే ఇటు 12 మంది పెద్దలకి ఇటు 12 మంది అపోస్తలులు ఉన్నట్టుగా 24 పెద్దలు అంటే వీరు యూదులు 1,44,000 మంది అయితే
అన్యులకు కూడా ఒకవేళ 1,44,000 మంది అవకాశం ఇస్తే నీవు నేను అందులో ఉంటామా? ప్రతి జనంలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఈ 1,44,000 యూదుల సీట్లు మనం తీసుకోవడానికి లేదు, వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్ అయిపోయాయి. గోత్రానికి 12,000. మరి మన గోత్రం ఎక్కడా, మన వంశం ఎక్కడా, మన భాష ఎక్కడా? మనకు కూడా 1,44,000 సీట్లని లెక్కించబడితే, ఉదాహరణకు లెక్క ప్రకారం చూద్దాము. అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ లెక్క ఆపాడు? ఎంతమంది దగ్గర ఆపాడు? 10 మంది. పట్టణానికి 10 మంది ఉంటే నాశనం చేయనని చెప్పాడు. ముద్రింపబడిన వారు ఎంతమంది ఉండాలా? 10 మంది. అయితే నేను లెక్క చూశాను, ప్రపంచంలో భూమి మీద ఎన్ని పట్టణాలు ఉన్నాయా అని నేను లెక్క చూస్తే, గూగుల్ సర్వే ప్రకారం, నా సర్వే కాదు, 10,000 కంటే ఎక్కువ పట్టణాలు ఉన్నాయంట. ఎట్ ప్రెసెంట్ 2023లో సర్వే ప్రకారము భూమి మీద పట్టణాలు 10,000 కంటే ఎక్కువ ఉన్నాయంట. అంటే 10 నుండి 15,000, 15 వస్తే మళ్ళీ ఫిగర్ వేస్తారు, అందుకని 15,000 దాటలే కాబట్టి 10,000 కంటే ఎక్కువ అన్నారు. సరే, 10,000 కంటే 14,000 వేసుకున్నాం. 14,000 పట్టణానికి ఒక్క 10 మంది లెక్కెత్తిన 1,44,000 లెక్క అవుతుంది. మరి ఒక్క పట్టణానికి 10 సీట్లు ఇస్తే ఆ 10 సీట్లలో కోట్లాట ఎంత? ఎవరికి ఆ 10 సీట్లు దొరికేది? ఆ 10 చైర్లలో ఏంటి ఇదేమాట మ్యాజికల్ చైర్ ఆట? ఏం చైర్ అది? మ్యూజికల్ చైర్. ఓకే. ఆ 10 మంది మాత్రమే మిగిలేవారైతే మరి మనం ఎంత ప్రయాసపడాలో లెక్కేసుకోండి మీరు. ఇక నేను చెప్పా, ఏ ప్రయాసపడతారో నాకు తెలియదు. అది ఇక ఎన్నిసార్లు చీరల చుట్టూ తిరుగుతారో నాకు తెలియదు. ఎంతమంది పడిపోతారో, ఉండేటి 10 చీరలు మిగిలేది. ఆ 10 చీరలలో నువ్వు కూర్చోవడానికి నువ్వు ఎంత తిరగాలో, ఎంత ఆయాసపడాలో, ఎంత అలర్ట్గా ఉండాలో, ఎక్కడ ఎవరు పడిపోతే, ఎప్పుడెక్కడ మ్యూజిక్ ఆగిపోతే ఎప్పుడు కూర్చోవాలో. నాకు కాళ్ళు నొప్పులు వస్తానే, నేను నిలబడలేకపోతున్నా, నడవలేకపోతున్నా అంటే నీ చైర్ బాయే. పట్టణానికి 10 సీట్లే లెక్క పెట్టుకోండి. మరి 1,44,000 మంది మాత్రమే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ పరలోకంలో ప్రభు యొక్క సింహాసనం ఎదుట తెల్లని వస్త్రములు ధరించిన వారై, ముద్రింపబడిన వారి మాత్రమే ఆరాధన చేసే యోగ్యత అని ప్రభువు దూతలు ప్రకటిస్తే, ఒకవైపు 1,44,000 మంది యూదులుంటే, ఒకవైపు 1,44,000 మంది అన్యులుంటే, ఆ అన్యులలో రక్షింపబడిన నీకు స్థానం ఉందా? నీకు ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభుని ఆరాధించే ఆ యోగ్యత నీకుందా? భూమి మీద తిరగడానికి ఖర్జూరపు మట్టలు పట్టుకుంటావు, లాక్కుంటావు, తీసుకుంటావు, తిరుగుతావు. మరి పరలోకంలో ఎంత ఫిల్టర్ చేయబడాలి, ఎన్ని శోధనలు ఎదుర్కోవాలి, ఎన్ని రకాలుగా వడపోత చేయబడితే గాని. రూబేను గోత్రం 12,000 అనగానే అందరూ వచ్చేస్తారండి, వారా? యోసేపు గోత్రంలో నుండి 12,000 రన్నమంటే అందరూ వచ్చేస్తారు. లక్షల జనాంగాలు ఉన్నారు, కానీ వచ్చేది 12,000 మంది మాత్రమే ఏర్పాటు చేయబడిన వారు, ముద్రించబడిన వారు. మరి ఆ ముద్ర నీకు రావాలంటే నువ్వు ఎంత ఖచ్చితంగా జీవించాలి. అందుకే ప్రభు అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశించ కంప్లీట్ చేయట్లేదే. లూకా 13:24. అమ్మ పైన వచ్చిన చదువు, అది కూడా మనకు సరిపోతుంది. 23 వచ్చిన. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా
మనం అడిగే ప్రశ్న కూడా ఇదే, ప్రభువా 1,44,000 సీట్లేనా, మాకు కూడా అవకాశం ఇవ్వరా? ప్రభు అంటున్నాడు చూడండి, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకడొచ్చి, ప్రభువా నాకు ప్రశ్న ఉన్నది ప్రభువా, నాకు సమాధానం చెప్పు ప్రభు అంటే, ఏంటయ్యా నీ ప్రశ్న అంటే, రక్షణ పొందువారు కొద్ది మందేనా? నువ్వు వచ్చావు కదా, నువ్వు కృపగల దేవుడవు కదా, దయామయుడవు కదా, అనేకుల కొరకు ప్రాణం నర్పించడానికి వచ్చావు కదా, శిలువ మీద ప్రాణం నర్పించి చనిపోతూ కూడా వీరు ఏమి చేయించున్నారో ప్రభువా, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పావు కదా, మరి అందరినీ క్షమించినప్పుడు మరి అందరికీ రక్షణ పొందుకుంటలేరంటున్నాడు. రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఎందుకు డౌట్ వచ్చింది, ప్రశ్న ఎందుకు వచ్చింది? నోహు దినంలోకి వెళ్ళాడు, అంతమంది ఉంటే 8 మందేనా ఊడలోనికి వచ్చింది. లోతు దినంలోకి వెళ్ళాడు, అంతమంది ఉంటే తప్పించబడ్డది 3 మరి ఇంతమందికి సువార్త ప్రకటించబడుతుంటే బాప్తిసం తీసుకుంటున్న వారు కొద్దిమందే, రక్షణ కొద్దిమందికేనా అని అడిగితే ప్రభు చెబుతున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని కూడా ప్రభు ముందే కన్ఫర్మ్ చేస్తున్నాడు. ప్రవేశించడానికి పోరాడడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ వారి వలన కాదు. మరొక సందర్భం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఇదే మాట తెలియజేస్తున్నాడు ప్రభు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే. నేను పరీక్షలయ్యా యేసయ్యా, నీ దగ్గరికి వస్తే రక్షణ అంటావు, నీ దగ్గరికి వస్తే ఆశీర్వాదం అంటావు, నీ దగ్గరికి వస్తే నిత్యరాజ్యం అంటావు, నీ దగ్గరికి వస్తే పరలోక రాజ్యం అంటావు, నీ దగ్గరికి వస్తే కృపావరములు అంటావు, వచ్చేది ఆకనే రమ్మనంటావు, వచ్చినాక ఇన్ని కండిషన్లా. ఆఫర్ అని పెట్టగానే రిక్వెస్ట్ చేస్తావు, మరి ఆఫర్కి వచ్చాక ఆఫర్ కావాలంటే కింద ఏమంటే కండిషన్స్ అప్లై. ప్రభు సెలవిస్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, కానీ జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. ప్రవేశించేవారు ప్రయాసపడేవారు చాలా మంది ఉన్నారు, కానీ కొద్ది మంది కనుగొంటారంట, కొద్ది మంది ప్రవేశిస్తారంట. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే అంత సులభము కాదు. ఒంటె సూది బెజ్జంలో దూరుటైన సులభమే కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. ఇరుకు ద్వారం అంటే అంత శ్రమ పడుతూ ముందుకెళ్ళాలా, ఊరికేనే కాదు, దాన్ని కనుగొనడమే కష్టం. కనుగొని వారు కూడా కొందరట. అసలు దేవుని రాజ్యము చూడాలంటే కూడా చాలా కష్టము. దేవుని రాజ్యము ఎవరు చూడగలుగుతారు? దేవుని రాజ్యం ఎవరు చూస్తారు? యోహాను సువార్త 3:16. నేను యోహాను సువార్త చెప్పాను. అందుకు యేసు ఒక్కడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. చూడాలంటే ఏం కావాలా? నువ్వు కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యం చూడలేవు, ప్రవేశించడు కాదు.
ప్రవేశం తర్వాత ఫస్ట్ అసలు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో చూడాలంటే ఫస్ట్ నువ్వేం కావాలా? నూతన జన్మ కావాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడాలి. మరి ప్రవేశించాలంటే, చూడాలంటేనేమో క్రొత్త జన్మ కావాలి. ప్రవేశించాలంటే కిందనే ఉన్నది 5వ వచనం చదవండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడాలంటే కొత్తగా జన్మించాలి. ప్రవేశించాలంటే నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మించితేనే. ప్రవేశించాలంటే నీకు 2 జన్మలు కావాలా? నీటి మూలముగా జన్మించాలా, ఆత్మ మూలముగా అందుకే అంటాడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యం అంటే. నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ అనుభవంలోనే నీకు ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావా అంటున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలో ఇంతవరకు ప్రవేశించిన వారు ఎందరు ఉన్నారు? చాలా మంది చూసాము, చూసిన లిస్టులో చాలా మంది పేర్లు ఉన్నాయి. ప్రవేశించిన లిస్టులో ఎంతమంది పేర్లు ఉన్నాయి? 2 సార్లు జన్మించిన వాళ్ళకే అవకాశం లోపలికి పోవడానికి. మరి ఒకసారి జన్మిస్తే దూరం నుండి చూస్తాం. ఎవరి లిస్టులో ఉన్నాం? మోషే అహరోనుల లిస్టు అన్నమాట. దూరం నుండి చూసే లిస్టు. కొండ మీద నుండి కానాను దేశం, దేవుని రాజ్యం. అబ్బా, ఇలా ఉంటుందా? ఎంత మంచి సారవంతమైన దేశము! ఎన్ని కొండలు, ఎన్ని భవనాలు, ఎన్ని పొలాలు, ఎన్ని పైర్లు, ఎన్ని పంటలు. చూసేదే, చూసి తృప్తిపడే, అనుభవించేది లేదు, చూడడం మాత్రమే. మరి ప్రవేశించిన వారిని ఇస్తుంటే యెహోషువ కాలం. ఇద్దరేమో చూసి విడిచిపెట్టబడ్డారు, ఇద్దరేమో ప్రవేశించబడ్డారు. ఇద్దరేమో ఎర్ర సముద్రం మాత్రమే దాటారు, విడిచిపెట్టబడ్డారు. ఇద్దరు యోర్దాను కూడా 2వది దాటారు, ప్రవేశించారు. ఇది నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే ఎర్ర సముద్రం నీటి మూలముకు సాదృశ్యము, యోర్దాను ఆత్మ మూలానికి సాదృశ్యము. మనం తీసుకునే బాప్తిస్మము ఎర్ర సముద్రం బాప్తిస్మము, మనం తీసుకునే ఆత్మ బాప్తిస్మము యోర్దానుకు సాదృశ్యం. అందుకే యేసుక్రీస్తు యోర్దానులో బాప్తిస్మం పొందుకున్నారు. అప్పుడే పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చింది. అది అప్పుడు మాత్రమే మనకు దేవుని రాజ్యంలోనికి ప్రవేశము. మరి ఏ రీతిగా మనల్ని మనము పరిశీలించుకుంటున్నాం? దేవుని రాజ్యం చూడడమే కష్టం, ప్రవేశించడం మరీ కష్టం. ఇరుకు ద్వారంలో పోరాడుడి. ప్రవేశించేవారు అనేకులు, దాన్ని కనుగొనేవారు కొందరే. ఆ కొందరిలో మీరుండండి. ప్రభువు ఇంత స్పష్టంగా ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చినా కూడా మనకేం బోధన అవుతుంది? మనకేం బోధపడుతుంది? మనకేం అర్థమవుతుంది? ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాము, కూర్చున్నాం, వచ్చాము, దేవుని రాజ్యంలో ఉన్నాం అనుకుంటే కాదు. 1,44,000 మందిలో నీవు ఒక్కడుగా, నీ పట్టణములో 10 మందిలో నీవు ఒక్కడవుగా ఉండగలిగితేనే నీవు దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా. మన ప్రభు ఇవన్నీ సూచనలు ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ ఎందుకు బోధించాడు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే మనలను మనం పరిశీలించుకోవడానికి. కన్ఫర్మేషన్. ప్రభువే ఎప్పుడో తీర్పు దినమున నేను నీకు తీర్పు తీర్చాను, నువ్వు లోనికి వెళ్ళిపో అని చెప్పడం అప్పుడు కాదు. ఇప్పుడు ఇక్కడున్నప్పుడే ఇన్ని సూచనలు ఎందుకు ఇస్తున్నాడంటే వీటి ప్రకారముగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనలను మనమే ఏ స్థితిలో ఉన్నామో, వాక్యానుసారంగా ఉన్నామా, వాక్యానుసారంగా నడుస్తున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా, వాక్యానుసారంగా దేవుని రాజ్యంలో ఉన్నామా, దేవుని నీతిని వెతుకుతున్నామా, దేవుని సమాధానం వెతుకుతున్నామా, పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనలో అనుభవిస్తున్నామా?
ఆ ఆనందం మనలో పొంగి పొరలేటువంటి అనుభవంలో మనం ఉన్నామా? ఇవన్నీ సూచనలు ఇచ్చింది ఎందుకంటే ఒకవేళ తగ్గిపోతే, తప్పిపోతే మరలా సరి చేసుకోవడానికి, మరలా సరి అయిన ట్రాక్ మీదకి రావడానికి. దాదాపుగా నేను రోజు మీటింగ్ల కొరకు వస్తుంటే దాదాపు 15 రోజులైంది నా కార్ టైర్లలో గాలి పెట్టియాలి. 15 రోజులు అయిపోయేసరికి ఈ మధ్యలో వస్తుంటే నా డ్రైవింగ్లో తేడా ఏర్పడుతుంది. గాలి సరిగా లేకపోతే టైర్లలో డ్రైవింగ్లో తేడా ఏర్పడుతుంది. స్టీరింగ్ అడ్డుకోవడం, ఇటుకోవడం, నాకెందుకో రైట్ సైడ్ డౌన్ వెళ్తుంది నా కార్ అనిపిస్తుంది. అనుకున్నా కదా చాలా రోజులైంది, గాలి తగ్గినట్టుంది, గాలి పెట్టియాలని అనుకున్నా. పోవాలి, గాలి పెట్టియాలని అనుకున్నా. సరేనని చెప్పేసి మొన్న ఒక రోజు ఏం చేశానంటే కార్ తీసుకెళ్ళి గాలి పెట్టిద్దామని గాలి పెట్టిస్తే ఆ మీటర్లో రీడింగ్ 35 ఉండాలి. 35 రీడింగ్లో మీటర్లో గాలి పెడతారు కార్ టైర్. ఆడ గాలి పెట్టి అతను చెక్ చేస్తే మీటర్లో 42 పెడతారు. ఇదేంటి? అప్పటిదాకా నా ఆలోచన ఏంది, గాలి తక్కువైంది కాబట్టి బండి ఎత్తేస్తుంది, సరిగా పోట్ల నేను అనుకున్నా. ఎక్కడికి వెళ్తున్నా కరెక్ట్ ఆన్సర్ దొరికింది. ఆ గాలి పెట్టే మీటర్ దగ్గర చెక్ చేపిస్తే 30 కాదు 42 ఉన్నది. పెరిగిపోయింది. అది పెరిగిపోతే మరలా తక్కువ చేసి 35 దగ్గర టేబుల్గా పెట్టింది. అలాగే మన విశ్వాస జీవితంలో ఇన్ని లేఖనాలు, ఇన్ని సూచనలు ప్రభువుకి ఇచ్చాడంటే ఇదే మీటర్. మన టైర్లలో, మన ఆత్మలో గాలి సరిగా ఉన్నదా లేదా? ఎలా ప్రయాణిస్తుంది నీ కారు? సరిగా ఎందుకు వెళ్ళట్లేదు? గాలి ఎక్కువైందా, తక్కువైందా? తక్కువైతే సరి చేసుకో, ఎక్కువైతే ఖాళీ చేసుకో. ఎందుకు? నీకు ఒక మీటర్ ఉన్నది, ఆ మీటర్ ప్రకారం చూపెట్టుకుంటే నీ బండి సాఫీగా ప్రయాణం చేస్తాం. అది ప్రభు ఇన్ని రాకడ గురించి, ఇన్ని సూచనలు, ఇవన్నీ కూడా మనకెందుకు చెప్పాడంటే మనము ఇరుకు ద్వారములో ప్రవేశించే వారముగా ఉండాలని. కేవలం చూసే వారం మాత్రం కాదు, చూసి అనుభవించే వారం కాదు, అందులోనికి ప్రవేశించి ఆ ఫలములను పొందుకునే వారముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రభుని గురించి ఏమంటామంటే నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అయితే ఇరుకు ద్వారములో ప్రవేశించాలనుకున్న క్రైస్తవుడు కలిగి ఉండవలసిన సూత్రం ఏంటంటే, ప్రభువు నా కోసము నిన్ననే చనిపోయాడు, ప్రభువు నా కొరకు నేడే పునరుత్థానుడయ్యాడు, ప్రభువు నా కోసము రేపే వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నిరంతరము నేను ప్రభుతో ఉంటాను. ఇది మనం కలిగి ఉండాల్సిన సూత్రం. నిన్న, నేడు, నిరంతరం అంటే ప్రభు ఎప్పుడో ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మార్పు లేదు. మనలో రావాలి మార్పు. నిన్ననే నా ప్రభు నా కొరకు మరణించాడు, ఈ దినమే నా ప్రభు నా కొరకు పునరుత్థానుడయ్యాడు, రేపటి దినమున నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, నిరంతరం నా ప్రభుతో నేను ఉంటాను అన్న రీతిగా మనము ఈ దినమును, ఈ క్షణాన్ని జీవించాలి. అప్పుడు మాత్రమే ఇరుకు ద్వారములో ప్రవేశిస్తాము, పరలోక రాజ్యంలో ముద్రింపబడిన వారి లెక్కలో ఉంటాము. తెల్లని వస్త్రములు ధరించిన వారముగా, ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని ఆయనను ఆరాధించే వారుగా మనం ఉంటాం. అట్టి రీతిగా మనమందరం ఉండటం కూడా మనల్ని మనం సరి చేసుకుంటూ మనము మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుదాం. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.